వేసవి కాలంలో వడదెబ్బకు గురికాకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు విస్తృత అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో వేసవిలో ప్రజలు వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమావేశం నిర్వహించారు. వడదెబ్బ తగలడానికి గల ప్రధాన కారణాలు, లక్షణాలు, నివారణ చర్యలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన పెంచవలసిన అవసరం ఉందని అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయా శాఖల అధికారులు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రచారం చేపట్టి ప్రజలను చైతన్యవంతులను చేయాలని సూచించారు. సమావేశంలో వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల వాల్ పోస్టర్లను అదనపు కలెక్టర్ ఆవిష్కరించారు. ప్రజలు సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యపరంగా వడదెబ్బ నుంచి సురక్షితంగా ఉండడంతో పాటు ప్రాణ నష్టాలను తగ్గించుకోవచ్చని ఆయన తెలిపారు. ముఖ్యంగా వేడిని తట్టుకోలేని చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దని, చేయవలసి వస్తే ప్రయాణ సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. వదులుగా ఉండే కాటన్ దుస్తులు, ఎండ తగలకుండా తల కవర్ అయ్యే విధంగా టోపీ, కండువా, గొడుగు లాంటివి ధరించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ నవీన్, డిపిఓ నారాయణరావు, ఎన్సీడీపీఓ డాక్టర్ రవి, రవాణా శాఖ అధికారి మహమ్మద్ సందాని, వ్యవసాయ శాఖ అధికారి వీరు నాయక్, సహాయ కార్మిక అధికారి వినోద, సిపిఓ బాబురావు, పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కుమారస్వామి, డాక్టర్ ఉమాదేవి, డాక్టర్ సందీప్, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.